ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సంకటహర చతుర్థి రోజు అసలు ఎవరిని పూజించాలి? ఆ రోజు సంబంధించిన మంత్రం అంటే ఏమైనా ఉందా అండి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సంకటహర చతుర్థి ఇది ప్రతి మాసము వస్తుంది సహజంగా. అయితే మనకు ఏకాదశులు అనేటువంటివి ఉన్నప్పుడు ప్రతి ఏకాదశి ఎలా అయితే పాటిస్తామో చివరికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు చేయాల్సినటువంటి ప్రామాణికము ఏమి అనేటువంటిది చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం. సంకటహర చతుర్థి అనేటువంటిది కూడా ఏమి అంటే గణపతికి ప్రాధాన్యత. ఏమిటి అసలు సంకటహర అనే అనటంలోనే ఏమిటంటే మనకు సంకటం అంటే ఏమిటి అంటే మనిషికి ఒక ముడిపడినటువంటి పనులు కొన్ని ఉంటాయి. నేను ఎంత ప్రయత్నము చేసినా నా జీవితంలో నా సర్వశక్తులు ఒడ్డి నేను దీని మీద చూస్తున్నాను, ఇది ఎందుకో నాకు కావటం లేదు, ఈ పని అయితే బాగుంటుంది, ఇది ఎందుకో నాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆందోళనతో కూడినటువంటి ప్రజలు ఉంటారు. అనేక రకాల మంది అనేక రకాల పనులలో ఆ పనులు కాక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటాం సహజంగా. అయితే వినాయకుడిని మనం ఏ కార్యక్రమానికైనా ముందెందుకు పూజ చేసుకుంటున్నట్టు, ఆ కార్యక్రమము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా ఇబ్బందులు లేకుండా సజావుగా ఆ కార్యక్రమం అంతా పూర్తి కావాలని కదా చేసుకుంటాం, అంతే కదా. అలాగే ఏ వివాహం చేసుకుంటున్నా, ఒక సంస్థ ప్రారంభం చేస్తున్నాము అన్నా, ఏదైనా కావచ్చు కాక, ఒక వాహనం కొన్నా గణపతి పూజ చేసుకుంటాము, ఒక ఇల్లు కొనుక్కున్నా ఇంట్లో గణపతి హోమం అని చేసుకుంటాం. ఇవన్నీ జరుగుతాయి. అలాంటి గణపతిని మరి మొక్కుతున్నాం కదా మామూలుగా గణపతిని. ఈ సంకటహర అనటములోనే ప్రత్యేకత ఏమిటి అంటే ముడిబడినటువంటి పనులు మనస్సుకు చాలా సంకటముగా ఉంటుంది. ఆ సంకటం అంటే ఎలా ఉంటుంది అంటే మనకు కడుపులో తిప్పుతున్నట్టుగా కూర్చోనీదు, లేయనీదు, పడుకోనీదు, ఎక్కడికి వెళ్ళనీదు, ఏ పనికి పోలేము, ఏది మనస్సుకు చేద్దాము అనిపించదు. ఎలా అయితే ఉంటుందో ఆ పని నాకు ఎలా అయితే ఇది తీరుతుంది అని మనస్సులో ఒక రకమైనటువంటి వ్యధ, ఆందోళన, ఇబ్బంది అనేక రకాలుగా ఉంటాయి. దాన్నే సంకటము హరం. అటువంటి సంకటాన్ని హరించేటువంటి చతుర్థి ఈ సంకటహర చతుర్థి. అందుకనే ప్రతి వాళ్ళు కూడా సంకటహర చతుర్థి అని పాటించేటువంటి వాళ్ళు నేటికి చాలామంది ఉన్నారు. సంకటహర చతుర్థి రోజు ఉదయము కానీ ఏమి కానీ భోజనము కానీ ఇలాంటివి ఏమీ చెయ్యరు. ఉండగలిగిన వాళ్ళు గణపతినే ఆరాధిస్తూ ఉంటారు. ఆ గణపతినే ఆరాధిస్తూ ఉండి సాయంకాలము సంకటహర చతుర్థి రాత్రి చంద్రుడు కనిపించినటువంటి తర్వాత భోజనం చేయటం అనేది చేస్తారు. అలా ఒక వ్రతం అనేటువంటిది పడతారు. అదే పనిగా ఆ వ్రతం చేపడతారు. నేను సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను. వినాయక వ్రతకల్పము ఎలా అయితే ఉండి మనము చేస్తుంటామో ఈ సంకటహర చతుర్థి అనేటువంటిది కూడా 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఇలా వాళ్లకు అనుకూలమైనటువంటి విధానముగా వ్రతం అనేటువంటిది పెట్టుకుంటారు. అంటే దీక్ష. వ్రతం అంటే ఏమిటి? దీక్ష. దేనికి దీక్ష? కార్యదీక్ష. ఏమి కార్యదీక్ష? మనోకార్యం. ఏదైతే ఆ కార్యము మనస్సులో ఉందో, ఏదైతే అది జరగాలి ముడిపడినటువంటిదని కోరుకుంటున్నామో, ఏమిటి ముడిపడినవి అంటే అన్నదమ్ముల తగాదాలో ఆస్తులు ఉంటాయి,
తండ్రి తర్వాత నాకు కావాలంటే నాకు కావాలని పోట్లాడుతుంటారు. సహజం మానవ జీవితం. నాకు కావాలని లేదు, ఏదో డబ్బుల్లో తేడా వచ్చింది, పంపకాల్లో తేడా వచ్చింది, కాదు ఒక గృహంది, ఇంటిది, కోర్టు ఎవడో వచ్చి అనూహ్యంగా మన ఇంటి మీద ఇది నాది అని వేస్తే అదేదో తెమలక తనకలాడుతూ ఉంటాం. అటువంటి విషయాల్లో కానీ ఈ సంకటహరము అనేటువంటి చతుర్థి నాడు ఇది గనక చేస్తే, ఈ సంకటహర చతుర్థి రోజు గణపతిని ఎక్కువగా ఆరాధన చేసుకుంటే యోగదాయకముగా మేలు జరుగుతుంది అని దాని అర్థం. మంత్రము అంటే మామూలుగా ఏదైనా సంకటహర చతుర్థి అనేటువంటిది మంత్రం చాలా పెద్దగా ఉంది నిజానికి ఆనాడు చదువుకునేటువంటిది. అయితే మత్సుకు మామూలుగా చదువుకోవాల్సినటువంటిది ఏమిటంటే గం గణపతయే నమః, గం గణాధిప. అందులోనూ సోమవారం వచ్చినది. సోమవారము పరమేశ్వరుడికి చాలా ప్రీతి, చంద్రుడికి చాలా ప్రీతి, చాలా ఇది. అందుకని సోమవారం నాడు ఈసారి 29వ తారీఖు సంకటహర చతుర్థి అని వచ్చింది. చంద్రుడు, అందుకని చంద్రుడిని చూసిన తర్వాత అప్పుడు భోజనం చేయటం అనేది చేస్తారు, ఉదయం అంతా ఉపవాసం ఉండి. అలా కొన్ని వారాలు, ఒక 7 వారాలు, 11 వారాలు, 11 సార్లు, 7 సార్లు ఇవి సంకటహర చతుర్థిని పాటిస్తాను అని మొక్కుకోవటం 5 చతుర్థులో అనుకూలం చూసుకొని ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు ఒక వ్రతములాగా తీసుకొని చేయవచ్చును. లేదా రాబోయేటువంటి 29వ తారీఖు మాత్రం ఉదయం నుంచి ఉపవాసం ఉండి చేస్తాము అంటే చేసుకోవచ్చు. ఒకవేళ ఉపవాసము ఉండలేము అంటే అల్పాహారము తీసుకొని చతుర్థి వ్రతం అంటే సాయంకాలం ఏం చేయాలి, వ్రతం అంటే వ్రతం ఏం చేయాలనేది ఏం కాదు. ఎక్కడైనా గణపతి గుడికి పోవడము, కాస్త అటుకులు, బెల్లము, గరక అవి గణపతికి ప్రసాదించడము, గం గణపతయే నమః, గం గణపతయే నమః అని ఒక 27 ప్రదక్షిణలు, 54 ప్రదక్షిణలు, వీలైతే 108 ప్రదక్షిణలు చేయడము, ఒక 3, 9, 5 గుంజీలు తీయడము, గణపతికి నమస్కారం చేసుకొచ్చుకుంటే మేలు జరుగుతుంది గాక. సరే, చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.